హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ 81. శివ వెళ్ళిన తర్వాత కాసేపు యశస్వి దగ్గరే కూర్చున్నాడు. యశస్వి దగ్గరికి వెళ్ళిపోవాలని సాత్విక్ గొడవ చేస్తుంటే తీసుకుని కిందకు వచ్చేశాడు. తక్కువ కారంతో నెయ్యి ఎక్కువ వేసి సాత్విక్కి ఫుడ్ పెట్టాడు. తర్వాత తను కూడా కొంచెం తిన్నాను అనిపించి డోర్స్ క్లోజ్ చేసి బాబుని భుజం మీద వేసుకొని జోకొడుతూ యశస్వి ఉన్న గదిలోనికి వచ్చాడు. రాగాకి కాల్ చేశాడు. ఫస్ట్ రింగ్కే లిఫ్ట్ చేసి, అన్నయ్య ఇంటికి వచ్చేసాము, నీకు కాల్ చేస్తుంటే నువ్వు తీయలేదు అంది రాగా. ఎలా ఉంది మీ మామగారికి అన్నాడు. బాగానే ఉందిలే, పర్వాలేదు, ఏదో కొంచెం నిన్న మైల్డ్గా హార్ట్ స్ట్రోక్ అని హాస్పిటల్లో జాయిన్ చేశారంట. ఇంటికి తీసుకొని వచ్చేశారు. వెంటనే కాల్ చేస్తే నేను కంగారు పడతానని చెప్పలేదు. సలీం ఇక్కడే ఉన్నాడు, అమ్మని పంపించేయమంటావా అని అడిగింది రాగా. రాగా, అమ్మ నీ పక్కనే ఉందా అని అడిగాడు. అలా ఎందుకు అడుగుతున్నాడు అని రాగా లేచి దూరంగా వచ్చి, లేదు నేను దూరంగా ఉన్నాను, చెప్పు ఏం జరిగింది అంది. యశస్వికి ఒంట్లో బాగాలేదు, మన ఇంటికే తీసుకొచ్చాను అన్నాడు. ఏమైంది అన్నయ్య? ఆదిత్య పెళ్ళని తెలిసి అదేమైనా ఫీల్ అయిందా అని తెలిసినట్టే అడిగింది రాగా. అదే అనుకుంటాను, అసలు ఒంటి మీద సెన్స్ లేదు. మీనా కంగారు పడి నాకు కాల్ చేసింది, అందుకే అక్కడ వదిలేయలేక ఇంటికి తీసుకొచ్చాను అన్నాడు. మంచి పని చేశావు. అయితే అమ్మని నా దగ్గరే ఉంచుకుంటాను. రేపు నీకు కాల్ చేసిన తర్వాత అమ్మ రావడం విషయం ఆలోచిద్దాం. అమ్మ వచ్చిందంటే యశస్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాబు నీ దగ్గరే ఉన్నాడా అంది. ఇద్దరూ నా దగ్గరే ఉన్నారు రాగా, థ్యాంక్స్ రా అర్థం చేసుకున్నందుకు అన్నాడు. అయినో నీ గురించి నాకు తెలియదా? సరే జాగ్రత్త, అమ్మ నా దగ్గరే ఉంటుందిలే అని పెట్టేసింది. తొందరగానే పడుకుండిపోయిన సాత్విక్ను తీసుకుని డోర్స్ లాక్ చేసుకుని మేడ మీదకి వెళ్ళి యశస్వికి దూరంగా పడుకోబెట్టాడు బాబుని. 3 అవర్స్కి ఒకసారి మెడిసిన్ వేయమని చెప్పిన శివ మాటలు గుర్తుకు వచ్చి మళ్ళీ కిందకు వెళ్ళి కొద్దిగా పాలు వేడి చేసుకుని తీసుకుని వచ్చాడు. బలవంతంగా లేపి తనకి ఆనుకొని కూర్చోబెట్టుకుని కొద్దిగా పాలు తాగించాడు. ట్యాబ్లెట్ కూడా వేసేశాడు. ఒంటి మీద తెలివి లేకపోయినా పాలు తాగటానికి ఇష్టపడలేదు యశస్వి. కాసేపు అలాగే పట్టుకొని కూర్చున్నాడు. ఒళ్ళంతా వేడిగా కాలుతోంది. ఎప్పుడూ ఇంత దగ్గరగా లేదు యశస్వి. ఒంటి మీద తెలివి లేదు కాబట్టి తనకు దగ్గరగా ఉంది, కానీ తెలిసిందంటే మాత్రం ఉంటుందా ఏంటి అనుకున్నాడు. యశస్విని పిల్లో మీదకు జరిపి వెట్ క్లాత్ తీసుకువచ్చి నుదుటి మీద వేశాడు. కొంచెం డిమ్గా ఉన్న లైట్ వేసి చైర్ మంచానికి దగ్గరగా జరుపుకొని కూర్చున్నాడు యశస్విని చూస్తూ. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు శౌర్యకి. మంచి నిద్రలో ఉన్న శౌర్యకి ఎవరో ఏడుస్తున్నట్టుగా అనిపించి వెంటనే తెలివొచ్చింది. కళ్ళు విప్పేసరికల్లా నిద్రలోనే యశస్వి లేచి కూర్చోవాలని ప్రయత్నం చేస్తూ ఏడుస్తోంది. శౌర్య మంచం మీద కూర్చొని యశస్వి యశస్వి అని 2-3 సార్లు పిలిచాడు. నన్ను అందరూ మోసం చేశారు, అందరూ వదిలేశారు నన్ను అంది ఏడుస్తూ. కళ్ళు విప్పకుండానే శౌర్య చేతుల్ని తోసేసింది. యశస్వి ఒకసారి లేచి కూర్చో అన్నాడు తెలుగులోనికి తీసుకురావాలని. అస్సలు వినిపించుకోలేదు. యశస్వి పెద్ద పెద్దగా కలవరిస్తూ ఉంటే పక్కనే ఉన్న సాత్విక్ కదిలాడు కొద్దిగా. ఉష్ ప్లీజ్ ఊరుకో అమ్మా అంటూ మంచం మీద కూర్చొని యశస్విని దగ్గరగా తీసుకున్నాడు. పక్కనే ఉన్న వెట్ క్లాత్తో మొహం అంతా తుడిచాడు. ఏవేవో కలవరిస్తూ ఏడుస్తూ నేను తప్పు చేశాను అని ఏడుస్తూనే ఉంది. మరొక డోస్ మందులు బలవంతంగా మింగించాడు. శౌర్య చేతుల మధ్య అనీజీగా కదులుతూ ఏడుస్తూనే ఉంది. ప్రతి 3 గంటలకి మెడిసిన్ వేస్తూ అలాగే కూర్చున్నాడు. కొంచెం ఫీవర్ కంట్రోల్లోకి వచ్చి యశస్వికి నిద్ర పట్టింది. కలవరింతలు కూడా తగ్గాయి. అమ్మయ్య అనుకున్నాడు శౌర్య. జాగ్రత్తగా యశస్విని పిల్లో మీదకు చేర్చి తిరిగి తను చైర్లో కూర్చున్నాడు. 2 గంటలు దాటాక అప్పుడు శౌర్య నిద్రలోకి జారుకుంటుండగా బాబు లేచి ఏడుపు మొదలుపెట్టడంతో తుళ్ళిపడి వెంటనే లేచి వాడిని ఎత్తుకున్నాడు. సాత్విక్ ఏడుస్తుంటే యశస్వికి కూడా తెలివి వచ్చిందేమో వాడి వైపే చూస్తోంది. ఒక క్షణం యశస్వికి తను ఎక్కడ ఉందో అర్థం కాలేదు. బాబుని యశస్వి దగ్గర వేసి చూస్తూ ఉండు, ఇప్పుడే వస్తాను అన్నాడు శౌర్య. కిందకి వెళ్ళి పాల బాటిల్ ఫిల్ చేసుకుని వచ్చాడు. శౌర్య ఎలా వేసి వెళ్ళాడో బాబు అలాగే ఉన్నాడు. యశస్వి వాడిని దగ్గరకు కూడా తీసుకోలేదు. శౌర్య చేతిలో పాల బాటిల్ చూడగానే సాత్విక్ లాక్కుని తాగేసి పక్కన పడేశాడు. శౌర్య వాడిని భుజం మీద వేసుకుని పడుకో నాన్న, ఇంకా తెల్లవారలేదు అని మెల్లగా జోకొట్టాడు. వెంటనే నిద్రలోనికి జారుకున్నాడు సాత్విక్. యశస్వి చుట్టూ చూసుకుంది. తను ఎక్కడ ఉందో అర్థమైంది, కానీ ఏం మాట్లాడలేదు. శౌర్య అలాగే చూసి బాబుని ఇవ్వనా యశస్వి, దగ్గరకు తీసుకుంటావా అని అడిగాడు ఏమంటుందో అని. వద్దు, వాడిని నాకు దూరంగా ఉంచండి, ఫీవర్గా ఉంది, నా ఫీవరు వాడికి వస్తుంది మళ్ళీ అని అలాగే ముడుచుకొని మరొక వైపు తిరిగి పడుకుంది. ఆకలిగా ఉందా యశస్వి, ఏమైనా తినటానికి తీసుకురానా అన్నాడు మెల్లగా. వద్దు అంది వినిపించినట్టు. సమాధానమైతే చెప్పింది కానీ శౌర్య కేరింగ్ చాలా బాధగా అనిపించింది యశస్వికి. రాత్రంతా ఏమీ తినలేదు కదా, మళ్ళీ మెడిసిన్ కూడా వేయాలని యశస్వి వద్దంటున్నా కిందకి వెళ్ళి హార్లిక్స్ కలిపి తీసుకువచ్చాడు.
యశస్వి, ఈ మెడిసిన్ వేయాలి. మరొకసారి కొంచెం జ్వరం తగ్గినట్టు ఉంది కదా, పూర్తిగా తగ్గిపోతుంది తెల్లారేసరికి అన్నాడు. కాదనకుండా లేచి కూర్చోవాలని చూసింది. సరిగ్గా కూర్చోలేకపోతుంటే పట్టుకొని తనకి ఆనించుకొని కూర్చోపెట్టుకున్నాడు. నెమ్మదిగా తనే పాలు పట్టించి టాబ్లెట్స్ వేశాడు. పడుకుంటావా అని అడిగాడు. సమాధానం చెప్పకుండా శౌర్యకి దగ్గరగానే ఉండి అలాగే కళ్ళు మూసుకుంది. తన దగ్గర ఉన్నానని తెలిసినా అరవకుండా, ఏ ప్రశ్నలు వేయకుండా, దూరంగా తోసేయకుండా ఉన్నందుకు సంతోషం, ఆశ్చర్యం రెండూ కలిగాయి శౌర్యకి. ధైర్యం చేసి చుట్టూ చేతులు వేశాడు. నెమ్మదిగా సాత్వికుని చూసుకున్నట్టే మెల్లగా తల మీద చేయి వేసి చిన్నగా దగ్గరికి తీసుకున్నాడు. శౌర్య గుండె చప్పుడు వింటూ యశస్వి అలాగే నిద్రపోయింది. అంతవరకు ఆరాటపడిన యశస్వి మనసు ఎందుకో నెమ్మదించినట్టుగా హాయిగా అనిపించింది. కాసేపటికి యశస్వి క్రమబద్ధంగా ఊపిరి తీసుకోవటం చూసి పడుకుందని తెలిసి మెల్లగా మంచం మీదకి చేర్చాడు. శౌర్యకి ఆశ్చర్యంగా అనిపించింది. ఇదేంటి, తన రూములో ఉందని, తనకు దగ్గరగా ఉందని యశస్వి గుర్తించలేదా అనుకుని, పోనీలే కాసేపైనా గొడవ చేయకుండా ఉంది తనకు దగ్గరగా, మెడిసిన్స్ పడ్డాయి కదా, ఇక జ్వరం అదే తగ్గిపోతుంది అనుకుని ఈసారి మళ్ళీ డోస్ వేయడానికి చాలా టైం ఉందని కళ్ళు మూసుకున్నాడు ప్రశాంతంగా. చిన్నగా చప్పుడు వినిపించడంతో శౌర్య లేచి కూర్చున్నాడు. ఎప్పుడు లేచిందో యశస్వి లేచి వెళ్ళిపోవటానికి డోర్ తీసింది. ఆగు యశస్వి, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు శౌర్య. వెళ్ళిపోతున్నాను అంది. వెళ్ళిపోతున్నావా, ఎక్కడికి అన్నాడు ఆశ్చర్యంగా. వెనక్కి తిరిగి, బాబుని మీ దగ్గరే ఉంచుకోండి, బాబుని నా దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు, ఇక మీదట బాబుని చూసుకోవాల్సింది మీరే అని వెనక్కి తిరిగింది వెళ్ళిపోవటానికి. శౌర్యకి కోపం పీక్స్లోనికి వెళ్ళిపోయింది. ఇక నిన్ను సమాధానపరిచి లాభం లేదనుకుని గబగబా వెళ్ళి రెక్క పట్టుకుని తీసుకొచ్చి మంచం మీద కోలేశాడు. కొట్టానంటేనా అన్నాడు చేయెత్తి. నిజంగా కొడతాడేమోనని కళ్ళు మూసుకుంది యశస్వి భయంతో. అసలే నీరసంగా ఉన్నావు, దెబ్బ పడిందంటే నిజంగానే చస్తావు అని చెయ్యి దించేసి, పిచ్చేమైనా పట్టిందా నీకు, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు, నీకు నేనంటేనే కదా కోపం, ఎందుకు వాడి మీద చూపిస్తావు ఆ కోపాన్ని, వాడేం పాపం చేశాడు, రాత్రి నువ్వు దగ్గరకు తీసుకోపోయినా అలాగే నిన్ను చూస్తూనే వాడు పడుకున్నాడు, 2 ఏళ్లైనా లేని పిల్లోడిని ఎప్పుడు పడితే అప్పుడు వదిలేసి వెళ్ళిపోతానని ఎవరిని బెదిరించాలనుకుంటున్నావు, అలా ఎప్పుడు పడితే అప్పుడు వదిలేసి వెళ్ళిపోతాను అనుకున్న దానివి అసలు వాడిని ఎందుకు కన్నావు, అప్పుడే అబార్షన్ చేయించుకుంటే సరిపోయేది కదా అన్నాడు. నేనెవరిని బెదిరించాలని అనుకోవడం లేదు అని కోపంగా అనాలనుకుంది కానీ కోపం రాలేదు. తలదించుకొని మెల్లగానే చెప్పింది ఆ మాట. అసలు నీ ప్రాబ్లం ఏంటి యశస్వి, ఆదిత్య పెళ్లి చేసుకుంటున్నాడు అనే కదా నీ బాధ, కొంచెం ఓపిక పట్టు, నేను వెళ్ళి ఆదిత్యతో మాట్లాడతాను, నీకు ఆదిత్యకి పెళ్లి చేస్తాను అన్నాడు. నేను మామని పెళ్లి చేసుకుంటానని నీతో చెప్పానా అంది శౌర్యని చూసి ఈసారి మాత్రం చాలా కోపంగా. నోరు విప్పి చెప్పాలా, నువ్వు నిన్నటి నుంచి ఎలా ఉన్నావో ఒకసారి చూసుకున్నావా, వాడు పెళ్లి చేసుకుంటున్నాడనే కదా వెళ్ళి సముద్రంలో పడ్డావు, నేను వచ్చేసరికి ఎలా ఉన్నావో తెలుసా, జ్వరంతో ఒళ్ళంతా తడిసిపోయి దిక్కులేని దానిలా సముద్ర పొడునున్నావు అన్నాడు చాలా చిరాకుగా. ఆదిత్యని చేసుకోను అని అంటున్నా మనసులో ఎక్కడో ఇంకా ఆదిత్య మీద ఇష్టం ఉండటం వల్లే యశస్వి ఈ ఆత్మహత్యా ప్రయత్నం చేసిందేమోనని అనుకుంటున్నాడు శౌర్య. నేను సముద్రంలో పాడటం ఏంటి, మనసు బాలేక వెళ్ళి కూర్చున్నాను, దూరంగానే ఉన్నాను సముద్రానికి, కెరటాలు వచ్చి ఎప్పుడు కొట్టుకున్నాయో కూడా గుర్తులేదు అంది. అంత ఒళ్ళు తెలియకుండా ఉన్నావా, వాడికి పెళ్ళవుతుందనే కదా నీ బాధంతా, అందుకే ఆదిత్య కాళ్ళు పట్టుకుని అయినా మీ ఇద్దరికీ పెళ్లి జరిపిస్తాను అన్నాడు శౌర్య ఆవేశంగా. ఏం మాట్లాడుతున్నావు, నేనెప్పుడు చెప్పాను మామని పెళ్లి చేసుకుంటానని, నాకు ఆ ఉద్దేశం లేదు అంది చిరాకుగా. యశస్వి చిరాకు చూసి శౌర్యకి అంతవరకు ఉన్న చిరాకు బాధ ఎటో ఎగిరిపోయినట్టు అనిపించింది. నవ్వు హాయి రెండూ అనిపించాయి. కానీ నవ్వితే కొడుతుందేమో అని ఇదే కోపాన్ని మెయింటైన్ చేయాలి, దీంతో నిజాలు చెప్పించాలంటే అనుకొని అటు తిరిగి నవ్వుకున్నాడు. అబద్ధాలు కూడా చెప్తున్నావా, అయితే ఎందుకు బాబుని వదిలేసి వెళ్ళిపోయావు, నీకోసం మీనా ఎంత కంగారు పడిందో తెలుసా, నాకు ఫోన్ చేసింది, 2 గంటల సేపు నిన్ను వెతుకుతూనే ఉన్నాను, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలని అనుకున్నాను, నువ్వు ఏదనుకుంటే అదేనా, ఎదుటివాళ్ల నిర్ణయాలు ఎదుటివాళ్ల మాట వినేది లేదా ఎప్పుడు, ఆదిత్య పెళ్లి చేసుకుంటున్నాడని నీకేం ఇబ్బంది లేకపోతే ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు అన్నాడు గట్టిగా. సమాధానం చెప్పకుండా అలాగే చూస్తోంది యశస్వి. అంతంత కళ్ళు వేసుకొని చూడడం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు. నన్ను అంటున్నావు కానీ నువ్వెప్పుడు మనుషులను అర్థం చేసుకున్నావు, మా మామ పెళ్ళి అవుతుందని నేను చచ్చిపోవాలనుకున్నానని నువ్వు అనుకున్నావా అంది. అసలు అలా ఎలా అనుకున్నావు నా గురించి అంది మొహం వెనక్కి తిప్పుకొని. కాదా మరి, అయితే దేనికి బాబుని వదిలేసి వెళ్ళి అక్కడ కూర్చున్నావు నాకు తెలియాలి అన్నాడు శౌర్య పంతంగా.
6 నెలలు మనం ఎవరితోనైనా రూమ్ షేర్ చేసుకుంటేనే, కలిసి ఉంటేనో, మనతో సవ్యంగా ఉండాలని, మనతో బాగా మాట్లాడాలని, వాడు ఎక్కడికైనా వెళ్తే మనకు తెలియాలని మనం అనుకుంటాం. అలాంటిది చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసే ఉన్నాం. మా మామ యూఎస్ నుంచి వచ్చిన తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుందో, ఏం చేస్తాడో, నన్ను తనతో కలుపుకుంటాడని, తనతో పాటు మా ఊరికి తీసుకువెళ్తాడని, నా లైఫ్ ఏదో విధంగా తన చేతుల్లో పెట్టొచ్చని నేను ఎదురు చూడడం తప్ప, అంటే నీ లైఫ్ వాడి చేతిలో పెట్టాలనుకోవడం అంటే పెళ్లి చేసుకోవడమే కదా అన్నాడు శౌర్య. యశస్వి వాటిలో కాదని అర్థమవుతున్నా. యశస్వి కోపం పట్టలేక లేని ఓపిక తెచ్చుకొని లేచి నిలబడి చేతికి ఏం దొరుకుతుందా అని చుట్టూ చూసి పక్కనే ఉన్న పాల గ్లాస్ తీసి కోపంగా శౌర్య మీదకి విసిరేసింది. గ్లాసు విసరడం చూసి శౌర్య పక్కకి తప్పుకున్నాడు. చప్పుడు చేయకుండా కార్పెట్ మీద పడింది గ్లాస్. నా లైఫ్ తన చేతుల్లో పెట్టడం అంటే పెళ్లి చేసుకోవడమా? మీ మగబుద్ధి ఇంతే. ఎప్పటికీ మీకు బుర్రలు పనిచేయవు. కనీసం పెళ్లి చేసుకుంటున్నానని, ఫలానా అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి వెంటబడుతుంది అని ఒక్కసారైనా మా మామ నాతో చెప్పలేదు. పైగా బాబుని ఆర్ఫనేజ్లో జాయిన్ చేయమని సలహా ఇచ్చాడు. అంటే నేను బాబుని ఆర్ఫనేజ్లో జాయిన్ చేస్తే మామ నన్ను పెళ్లి చేసుకోవాలనే కదా ఉద్దేశం. నేను అలా చేయలేదు కాబట్టే నన్ను వదిలేసి మరో సంబంధం చూసుకున్నాడు, అంతే కదా అంది యశస్వి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.